అందరికీ నమస్కారం. 4 రోజుల క్రితం 19వ తారీఖు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేను కుటుంబంతో తిరుమల బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి ఇండిగో విమానంలో వెళ్ళడం జరిగింది. అదే విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన భార్య కూడా ప్రయాణం చేయడం జరిగింది. విమానం దిగి బయటకు వస్తున్నప్పుడు పెద్దిరెడ్డి గారిని నేను నమస్కారం సార్ బాగున్నారా అని అనడం జరిగింది. ఆయన కూడా బాగున్నాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. ఇదంతా ఒక 7-8 సెకండ్లో జరిగింది. అయితే దీనికి సంబంధించి నేను 19వ తేదీ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో కుటుంబంతో తిరుమల వెళ్ళాను. నేను తిరుమలలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మరుసటి రోజు సీఎం గారిని కలవమని నాకు సమాచారం వచ్చింది. మరుసటి రోజు అంటే 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నేను సీఎం గారి పేషీలోనే ఉన్నాను. రాత్రి 10 గంటల నుంచి దాదాపు 10:40 వరకు 40 నిమిషాల పాటు సీఎం గారితో సమావేశం అయ్యాను. ఆ రాత్రి అమరావతి నుంచి తిరువూరు రావడం జరిగింది. నిన్న ఈరోజు కూడా తిరువూరులోనే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. జరిగిన వాస్తవం ఇది. కానీ నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలకరించిన ఆ వీడియో పెట్టి అది రాజమండ్రిలో కలిసినట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళకి అదేదో భరత్ అనే నేను సినిమాలో చెప్పినట్టు ఒకరోజు బియ్యం వస్తాయేమో కానీ అంతకన్నా ఏమి రాదు. సంవత్సరం నుంచి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా దుష్ప్రచారం చేసిన వాళ్ళు కూడా తిరువూరులో వాస్తవం ఏంటో అందరికీ తెలుసు, తిరువూరు ప్రజలకు తెలుసు. కాబట్టి కేవలం ఆ వీడియో ద్వారా ఎవరన్నా కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే దాన్ని స్పష్టం చేయడం కోసమే ఈ విషయం చెప్తున్నాను. నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే విమానంలో నాతో పాటు నా కుటుంబంతో పాటు కలిసి ప్రయాణం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పలకరించడం జరిగింది. అంతకు మించి ఏం లేదు. కానీ దుర్మార్గం ఏంటంటే 2 రోజుల క్రితం ఒక సమావేశంలో బొత్స సత్యనారాయణ గారు, అయ్యన్న పాత్రుడు గారు వాటేసుకున్న నవ్వుతూ మాట్లాడుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. కానీ దాని గురించి ఎవరు ఇట్లాంటి కామెంట్స్ చేయట్లేదు. అంటే ఇష్టం వచ్చిన విధంగా వాస్తవాన్ని వక్రీకరించే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా కూడా తిరువూరు ప్రజలకి వాస్తవాలు ఏంటో తెలుసు. ముఖ్యమంత్రి గారు 3 రోజుల క్రితం నన్ను పిలిచి ఈ సంవత్సర కాలంలో శాసనసభ్యుడిగా నా పనితీరు మీద నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో నా పనితీరుకి 66.4% మార్కులు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నివేదిక ఇది, రిపోర్ట్, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. అలాగే నా నియోజకవర్గంలో అవినీతి సంబంధించి 5.5% ఆరోపణలు ఉన్నట్టు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు 40 నిమిషాలు నాతో అనేక విషయాలు మాట్లాడిన తర్వాత నాకు ఇచ్చిన రిపోర్ట్ ఇది, నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. కాబట్టి
నేనేం చేస్తున్నాను, నేను ఎలా పనిచేస్తున్నాను అనేది నాకు తెలుసు, నా తిరువురు ప్రజలకు తెలుసు, వాస్తవాలేంటో గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి గాలి వార్తల్ని పట్టించుకోవద్దని అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.